ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ప్రసూతి వార్డుల్లో నెలకొన్న దుస్థితిపై కొద్ది రోజులుగా పత్రికల్లో వస్తున్న కథనాలు కలవరపరుస్తున్నాయి. మాతృత్వం వరమే కాదు, అది హక్కు కూడా. కానీ ఒకే మంచం మీద 3-4 గర్భిణులు సర్దుకోవాల్సి రావడం, కాన్పు తర్వాత కూడా కనీస చికిత్స అందకపోవడం, నవజాత శిశువులు మారిపోవడం, తల్లి బిడ్డల ప్రాణాలకు ఏమాత్రం పూచీ లేకపోవడం వంటివి అమానవీయతకు చిహ్నాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోని అత్యధిక ప్రభుత్వాసుపత్రుల్లో ఇదే స్థితి కొనసాగడం విషాదం. ప్రసవం అన్నది ఆకస్మికంగా వచ్చేది కాదు, అనుకోకుండా జరిగే ప్రమాదము కాదు. ఒక ప్రణాళిక ప్రకారం వ్యవహరించడానికి అవకాశం ఇచ్చే ప్రకృతి ధర్మం. ఈ ప్రణాళిక వ్యక్తులకే కాదు, ప్రభుత్వాలకు ఉండాలి. నిరక్షరాస్యులు, నిరుపేదలు అత్యధికంగా ఉండే భారత్ వంటి దేశాల్లో ప్రభుత్వాలదే కీలక బాధ్యత. ఈ బాధ్యత నుంచి ప్రభుత్వాలు వైదొలుగుతున్న తీరు దుర్మార్గం. మారుమూల ఉండే ప్రాంతీయ ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లోనే కాదు, జిల్లా కేంద్ర ఆసుపత్రుల్లోనూ అరకొర వసతులే ఉండటం, సమస్యలు తిష్టవేయడం పాలకుల దృష్టిలోపాన్నే ఎత్తిచూపుతాయి. దీనికి నిజంగా భిన్నమైన స్థితే ఉంటే కర్నూలు, విజయవాడ వంటి ప్రతిష్టాత్మక ఆసుపత్రుల్లో ఆరుబయట ప్రసవాలు జరిగే దుస్థితి ఏర్పడేదే కాదు. వాస్తవానికి దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాల వరకు విస్తరించి ఉన్న అంగన్వాడీ వ్యవస్థ విధుల్లో బాలింతలు, గర్భిణుల సంక్షేమం కూడా ఒకటి. బాలింతల సంఖ్యను, వారి ఆరోగ్య స్థితిని వీరు ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నారు కూడా. వీరిచ్చే సమాచారం ఆధారంగా ఆసుపత్రుల్లో సౌకర్యాలను మెరుగుపరచవచ్చు. తప్పనిసరైతే సమీపంలోని మరో ఆసుపత్రికి ముందుగానే తరలించవచ్చు. ఈ దిశలో చర్యలు తీసుకోవడానికి బదులుగా అందరూ ప్రభుత్వాసుపత్రులకే వస్తున్నారంటూ కుంటిసాకులు చెప్పడానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి ప్రయత్నించడం ఏమాత్రం సమర్థనీయం కాదు. వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో ముందున్నామని చెప్పుకోవడం బాగానే ఉంది. కానీ అదే సమయంలో ప్రజల కనీస అవసరాలు తీర్చడం కూడా చాలా ముఖ్యం. కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఆధునిక వసతులతో వైద్యం చేయించుకోవాలని అందరికీ ఉంటుంది. ఆర్థిక పరిస్థితులే ఆ కోరికకు కళ్ళెం వేస్తాయి. ఇటీవల నిర్వహించిన ఒక సర్వే ప్రకారం దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారిలో ప్రతి 10 మందిలో 6 ప్రసూతి కోసం ప్రభుత్వాసుపత్రి వైపే చూస్తున్నారు. ఆర్థిక వసతులు లేకపోవడంతో పాటు అత్యవసర సమయాల్లో సరైన రహదారులు లేకపోవడం దీనికి కారణమని నిర్ధారించారు. ప్రభుత్వాసుపత్రులకు వచ్చే వారిలో ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీల సంఖ్యే సగానికి పైగా ఉంటుంది. పట్టణాలు, నగరాల్లోని మురికివాడల్లో నివసించే ప్రజల్లోనూ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వారి సంఖ్య ప్రతి 10 మందిలో 5 దాకా ఉంటోందని ఈ సర్వే నిర్ధారణ. అరకొర వసతులుంటాయని, ఒక్కో సందర్భంలో ప్రాణాలకు పూచీ ఉండదని తెలిసి కూడా ప్రభుత్వాసుపత్రులకే వీరు వెళుతున్నారంటే కటిక పేదరికమే కారణం. ఈ వాస్తవాలను పరిగణలోకి తీసుకునే పాలకులు ఎవరైనా ప్రభుత్వాసుపత్రుల పనితీరును మెరుగుపరుచుకోవడానికి చర్యలు తీసుకుంటారు. కానీ ఎక్కువ మంది వస్తున్నారంటూ నలుగురు నవ్విపోయే కబుర్లు చెప్పరు. పాలకులకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రభుత్వాసుపత్రులను పటిష్టం చేయడానికి తక్షణం చర్యలు చేపట్టాలి. భావి పౌరులకు జన్మనిచ్చే ప్రసూతి విభాగాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. మౌలిక వసతులు మెరుగుపరచాలి. వైద్య సిబ్బందిని నియమించాలి. అత్యవసర సమయాల కోసం రక్తాన్ని నిల్వ ఉంచడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలి. ఇంక్యుబేటర్లు ఏర్పాటు చేయాలి. నిపుణులు ఎప్పటి నుంచో కోరుతున్న విధంగా బడ్జెట్ నిధుల్లో కనీసం 2.5% మొత్తాన్ని ప్రజారోగ్యం కోసం కేటాయించాలి. ఈ కనీస చర్యలు తీసుకుంటేనే ప్రభుత్వాసుపత్రులు ప్రజాసుపత్రులుగా వెలుగొందుతాయి.